ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు దగ్గర భారీగా నోట్ల కట్టలున్న వీడియో ఏబిఎన్ కు చిక్కింది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో తనకు సంబంధం లేదని బుకాయించిన చెవిరెడ్డి ఈ వీడియోతో అడ్డంగా దొరికినట్లయిందని చెబుతున్నారు. సరిపోతుంది 500 మొత్తం టోటల్. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది 500 మొత్తం టోటల్. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు దగ్గర భారీగా నోట్ల కట్టలున్న వీడియో ఏబిఎన్ కు చిక్కింది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో తనకు సంబంధం లేదని బుకాయించిన చెవిరెడ్డి ఈ వీడియోతో అడ్డంగా దొరికినట్లయిందని చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ కుంభకోణంలో మరో సంచలన వీడియో వెలుగు చూసింది. ఏబిఎన్ వద్ద ఎక్స్క్లూజివ్ గా ఈ వీడియో ఏబిఎన్ కు దొరికింది. ఇప్పటి వరకు కూడా ఈ మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేదు అని చెబుతూ వస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యారు. ఆయన అత్యంత సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఒక డెన్ లో ఉన్న వీడియో ఆయన సెల్ నుంచి రిట్రీవ్ చేసుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా శ్రీలంక వెళ్తున్న సమయంలో అక్కడ అధికారులు తిరుపతి ఎయిర్పోర్ట్ లో, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కెంపగౌడ విమానాశ్రయంలో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకోవడంతో వాళ్ళని సిట్ అధికారులు తీసుకువచ్చారు. అయితే అసలు ఈ మద్యం కుంభకోణంతో తమకు సంబంధం లేదని, పైగా తన తండ్రి మాట తీసుకున్నాడు అని చెప్పి కూడా ఆయన బయటకు తెలియని ప్రతి సమయంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. కానీ ఈ రోజు ఏబిఎన్ వద్ద ఎక్స్క్లూజివ్ గా ఉన్న వీడియోను చూస్తే మాత్రం చెవిరెడ్డికి సన్నిహిత సహచరుడైన వెంకటేష్ నాయుడు డెన్ లో నోట్ల కట్టలతో అడ్డంగా బుక్ ఉన్న విషయం, పైగా ఈ కట్టలు ఎవరెవరికి పంపించాలి, ఇవి మొత్తం ఎంత ఉన్నాయి అనేది కూడా ఆయన ఆడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఈ మొత్తం కూడా ఏబిఎన్ వద్ద ఎక్స్క్లూజివ్ గా లభ్యం కావడంతో ఇప్పుడు చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఈ కేసులో మద్యం కుంభకోణం కేసులో A34 గా ఉన్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్, అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్, వీళ్ళిద్దరూ కూడా 2024 ఎన్నికలకు ముందు హైదరాబాద్ నుంచి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన డబ్బుల్ని తీసుకొస్తున్న సమయంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో గట్టుభీమవరం టోల్ గేట్ దాటగానే పట్టుబడ్డారు. అప్పుడు 8,20,00,000 రూపాయలు ఎన్నికల కమిషన్ కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఈ డబ్బులంతా కూడా మద్యం ముడుపులేను అని చెప్పి ఆ తర్వాత సిట్ దర్యాప్తులో తేలింది. ఈ విధంగా దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు తీసుకువచ్చి 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సమయంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారు అని చెప్పి సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కూడా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తనకు అసలు దీంతో సంబంధం లేదు అని చెప్తూ వస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహిత సహచరుడు వెంకటేష్ నాయుడు మద్యం ముడుపులకు సంబంధించిన డెన్ లో పట్టుబడ్డారు. ఆయన బ్లాక్ డ్రెస్ తో ఉన్నారు. ఆ డ్రెస్ తో ఉన్న వీడియో అంతా కూడా ఏబిఎన్ కు ప్రత్యేకంగా దొరికింది. ఈ డెన్నులన్నీ కూడా హైదరాబాద్ లో 7, దుబాయ్ లో 1, గుంటూరు జిల్లా తాడేపల్లిలో మరో డెన్ను, మొత్తం 8-9 డెన్నులను వీళ్ళు మెయింటైన్ చేశారు. మద్యం ముడుపులన్నింటినీ కూడా ఈ డెన్నులో దాటడం, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్యాంగ్ మొత్తం కూడా 12 మంది కూడా ఈ ముడుపులన్నింటినీ కూడా డిస్టిలరీల నుంచి సేకరించిన డబ్బును కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డికి పంపడం, అక్కడి నుంచి బాలాజీ గోవిందప్ప ద్వారా జగన్ కు చేరాయి అని చెప్పి సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఇది ఇప్పటికే ఈ మద్యం ముడుపుల కుంభకోణంలో 11 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో ఉండే ఒక ఫామ్ హౌస్ లో
సిట్ అధికారులు స్వాధీనం చేసుకోగా ఇప్పుడు ఈ వీడియో కూడా సంచలనం సృష్టిస్తుంది. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ అయిన ఈ వీడియోనే అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అయితే సిట్ అధికారులు మాత్రం ఇంకా దీన్ని ధృవీకరించడం లేదు. బట్ ఈ వీడియో ఏబిఎన్ కి ఎక్స్క్లూజివ్ గా దొరకడంతో ఇప్పుడు మద్యం ముడుపుల కుంభకోణంలో మరో సంచలనం చోటు చేసుకుంది. చెవిరెడ్డి గ్యాంగ్ అడ్డంగా బుక్ అయింది అనేది మాత్రం న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. శ్రీనివాస్, రమణ, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ ఇప్పటి వరకు కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. సో పూర్తి ఆధారాలతో త్వరలో ఇంకా కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అతి త్వరలోనే మనం ఊహించవచ్చా? ఎస్, ఇప్పుడు ఈ 11 కోట్ల రూపాయల హైదరాబాద్ శంషాబాద్ మండలం కాచారం దగ్గర ఫామ్ హౌస్ లో పట్టుకోవటం, ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన వీడియో, ఏబిఎన్ వద్ద ఎక్స్క్లూజివ్ గా ఉన్న ఈ వీడియో, ఈ రెండు పరిశీలిస్తే మాత్రం తప్పనిసరిగా మద్యం కుంభకోణం, ముడుపుల కుంభకోణంలో మొత్తంలో కూడా మనీ ట్రైల్ జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీనివాస్, ఇదే అంశాన్ని కూడా ప్రిలిమినరీ చార్జ్ షీట్ లో మద్యం ముడుపులు ఎవరి దగ్గర నుంచి ఎవరికి వచ్చాయి, ఎలా వెళ్ళాయి, ఎవరి దగ్గరికి చేరాయి అనేది కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రూట్ అయినాయి, ఎన్రూట్ అయినాయి అనేది కూడా పేర్కొన్నారు. రాకును వైట్ గా చేయడానికి షెల్ కంపెనీలకు పంపించి దుబాయ్, సింగపూర్, అదేవిధంగా ఉన్న షెల్ కంపెనీలకు పంపించి దీంతో పాటు సుమారు 250-400 కోట్ల రూపాయల బంగారు నాణ్యాలు హైదరాబాద్ లో ఉన్న జ్యువెలరీ షాప్ లో కొనుగోలు చేశారు అనేది కూడా స్పష్టంగా తేలిపోయి ఈ నేపథ్యంలోనే బ్లాక్ ను వైట్ గా చేయడానికి వీళ్ళంతా కూడా ఇటువంటి పద్ధతులు అనుసరించారు. అది కూడా అయిపోయింది. ప్రిలిమినరీ చార్జ్ షీట్ దాఖలైన తర్వాత రేపు ఈ నెల 12వ తేదీన రెండవ విడత చార్జ్ షీట్ దాఖలు చేస్తారని చెప్తున్నారు. అదనంగా మరి 4 నిందితులు కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే 42 మంది నిందితులు ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు ఎవరికైతే మనకు ఏబిఎన్ వరకు ఎక్స్క్లూజివ్ గా వీడియో ఉందో ఆ వీడియోలో ఉండే వెంకటేష్ నాయుడు ఈ మొత్తం కుంభకోణం పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్లో ఈ 34 గా ఉన్నారు. అంటే త్వరలోనే కొంతమంది పిల్లకాయలు కూడా ఈ కుంభకోణంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా నిందితులుగా వచ్చే అవకాశం ఉంది అని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామన్. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 ఇది ఒక సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు దగ్గర భారీగా నోట్ల కట్టలున్న వీడియో ఏబిఎన్ కు చిక్కింది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ లో తనకు సంబంధం లేదని బుకాయించిన చెవిరెడ్డి ఈ వీడియోతో అడ్డంగా దొరికినట్లయిందని చెబుతున్నారు. సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్.